ప్రవహించినంత లెక్క దివిసీమ హంసల దీవి బంగాళాఖాతంలో కలిసేంత వరకు ప్రకాశం బ్యారేజ్ డ్యామేజ్ అయితే జరగరానిది జరిగితే ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేకపోతున్నాను. ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే అది ఊహించని ఉత్పాతం అవుతుంది. కళలో కూడా అలా జరగాలని అనుకోకూడదు, జరుగుతుందని అనుకోకూడదు, ఊహించకూడదు కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం అనుమానిస్తున్న అంశాలను బేస్ చేసుకుని మాత్రం ఇలా మాట్లాడుతున్నా. విజయవాడ వాసులు కానీ, కృష్ణా జిల్లా దిగువ కృష్ణా జిల్లా వాసులు కానీ, దివిసీమ ఆ ప్రాంతాల ప్రజలు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ఒకవేళ ఈ కుట్ర నిజమై ఉంటే ఆ నైట్ వరద విపరీతంగా ఉండి ఎవరు ఇళ్లలోంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఏమీ తోచని దిక్కుతోచని చీకటి రాత్రుల్లో ఉన్నప్పుడు ఈ కుట్ర జరిగింది. కుట్ర అంటే ప్రభుత్వం చెప్తున్నట్టుగా కుట్ర జరిగిందా లేదో నాకు తెలియదు. ఆ పడవలో ఢీ కొట్టింది మాత్రం ఆ రాత్రి. అది గనక కుట్రే అయి ఉండి ఆ బ్యారేజ్కి గనక 1 గేటో 2 గేట్లో 3 గేట్లో ఏమన్నా అయి ఉంటే అప్పుడు పరిస్థితిలో ఆ ప్రజల పరిస్థితి ఏంటి? ఒకటి. రెండోది, నాణ్యానికి రెండో వైపు చూద్దాం. నిజంగా అంత నష్టపరిచే జిల్లాని అతలాకుతలం చేసి కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణాలు తీసే అలాంటి పనికి పూనుకుంటారా? అలాంటి కుట్ర కూడా చేస్తారా? ఎక్కడో ఓ మూల చిన్న డౌటు. లేకపోతే నాణ్యానికి రెండో వైపు కూడా ఆలోచించాలి కాబట్టి ఆలోచిద్దాం. అలాంటి కుట్ర కూడా జరుగుతుందా అనేది రెండో అంశం. ఇక్కడ లాజిక్స్ ఏంటంటే చిన్న చిన్న సింపుల్ లాజిక్స్ కనపడుతున్నాయి. వరద రావడానికి కొద్ది గంటల ముందు వరకు వరద వస్తున్నప్పటికే ఇంకా ఇంత వరద ఇంకా పెరగలేదు కానీ వరద అప్పటికే 7 లక్షల క్యూసెక్లకు వచ్చేసింది. 11 లక్షల దాకా రాలేదు. కానీ అప్పటి వరకు కట్టక అవతల కృష్ణానదికి ఆవల వైపు ఉద్దండరాయనిపాలెం అంటే రాజధాని వైపు ఉన్న 3 పెద్ద పడవలు. ఇవి పడవలు అంటే మామూలు చిన్న బోట్లు కాదు, పెద్ద పడవలు. 3-4 ట్రాక్టర్లు ఇసుకను తోలేవాళ్ళు అంట. దీంట్లో ఇసుక స్మగ్లర్లు, ఇసుక మాఫియాకు సంబంధించిన పడవలు ఇవి. సో అవతల వైపు ఉన్న ఈ 3 పడవలు వరద వస్తుండగానే వరద వచ్చే కీలకమైన వరద పెరిగే టైంకి యువతల గొల్లపూడి వైపుకి వచ్చేసింది. కృష్ణానది యువతలకు వచ్చినాయి. ఎందుకు? రెండవది, 3 పడవల్ని విడిపోకుండా ఇనప గొలుసులతో లంకేశారు ఒకదానికి. ఆ 3 విడిపోకుండా ఎందుకు వేశారు? కొట్టుకుపోతాయని వేశారా? మరి కొట్టుకుపోతాయని వేసినప్పుడు 3 పడవల్ని దేనికో కట్టారు కదా, అది కూడా ఇనప గొలుసులతోనే కట్టాలి కదా. ఈ 3 కలిసి ఉన్న పడవలు విడిపోతాయనుకుంటేనేమో ఇనప గొలుసులతో కట్టారు, బంధించారు 3టిని. మరి అదే తరహాలో వీటిని లంగర్ వేసిన దగ్గర కూడా ఇనుప గొలుసులతో వేయాలి కదా బలంగా. ఒక ప్లాస్టిక్ వైర్ అంటే నేను మరీ కరెంటు వైర్ లాగా సన్నది కాదులే కానీ ఒక ఆ ఎద్దులకు కట్టే పగ్గాలు ఉంటాయి కదా, మోకులు అంటారు, అలాంటి ప్లాస్టిక్ జస్ట్ అది రీమూవ్మెంట్ తెగిపోద్ది కదా, దాంతో కట్టారు. ఏంటి దీంట్లో ఉన్న ఇదేంటి అర్థం కావట్లేదు. పడవల్ని ఇనుప గొలుసులతో బంధించిన వాళ్ళు పడవలకు లంగర్ మాత్రం మామూలు తాడుతో వేసారు అనే దగ్గర ఇంకొక అనుమానం. ఒకటి, పడవలు నది అవతల ఉన్నవి నది యువతలకు ఎందుకు వచ్చాయి, ఆ నైటే ఎందుకు వచ్చాయి, ఇలా ఎందుకు గొలుసులతో అక్కడ వాటిని బంధించి తాళ్లతో లంగర్ వేయడం అనేది రెండో అంశం. సో ఇవి మొత్తం 5 పడవలు ఆల్రెడీ ఉన్న 2, ఈ 3 ఒకేసారి వెళ్ళి కొట్టాయి. లక్కీగా ఒకటేమో ఆ కౌంటర్ వెయిట్కి తగలడం వల్ల, కౌంటర్ వెయిట్ అంటే గేట్స్కి సెక్యూర్డ్గా ఉండే అది ఆ పిల్లర్ లాంటిది. మనం ఇళ్లలో బీమ్ పోసుకుంటాం, ఇళ్లలో భవనాలకి బీమ్ పోసుకుంటాం పైన, దానికి ఎంతో ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే దాని మీదే మొత్తం ఫ్లోర్లు నిలబడి ఉండాలి కాబట్టి, పిల్లర్లు బీమ్ అడ్డంగా. అలాంటిదే ఈ కౌంటర్ వెయిట్ కూడా. అది ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన కౌంటర్ వెయిటే ఇరిగిపోయింది. ఒక పడవ కొడితే కౌంటర్ వెయిట్ ఇరిగిపోయింది. ఇంతకుముందు మీరు చూశారు విజువల్స్లో. అది విరిగిపోయిందంటే ఈ 3 వెళ్ళి లక్కీగా అవి తగలకూడని చోట తగలలేదు, ఏదో అడ్డం తిరిగి ఆనుకున్నట్టున్నాయి. తగిలితే పరిస్థితి ఏంటి?